ప్రదక్షిణాలు చేసిన తర్వాత మన వాళ్ళకి ఒక సంశయం తరతరాలుగా పీడించేస్తోంది. నవగ్రహాల ప్రదక్షిణం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కుని ఇంటికి వెళ్ళాలి అని. ఎందుకు కాళ్ళు కడుక్కోవాలి అని నేను అడిగా. ఒకళ్ళు కాళ్ళు కడుక్కుంటుంటే వాడు చెప్తున్నారు, నవగ్రహాల్లో శని ఉంటాడు కదండి, శనికి ప్రదక్షిణ చేసిన తర్వాత మనం కాళ్ళు కడుక్కోకపోతే ఆ శని ఇంటికి కూడా వచ్చేస్తుందండి. అది చాలా తప్పు. నవగ్రహాలలో ఉండేటటువంటి శని ఎటువంటి వాడో తెలుసా? సూర్యుడు ఆరోగ్యాన్ని, చంద్రుడు మనశ్శాంతిని, బుధుడు ధనాన్ని, బృహస్పతి తెలివితేటలని, శుక్రుడు ఐశ్వర్యాన్ని ఇలా కలిగిస్తే శనీశ్వరుడు ఒక్కడో వీళ్ళందరూ ఇచ్చేటటువంటి ఫలితాన్ని కలిగిస్తాడట. మంచి చేయడం వచ్చిందంటే శని చేసినంత మంచి వేరే గ్రహం ఏదీ చెయ్యదు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి శనీశ్వరుడు ఉన్నాడని చెప్పి కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు. 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాత భక్తిగా నమస్కారం చేసుకుని కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి వచ్చేసేయాలి.